హాయ్ యూఎస్, వెల్కమ్ టు ప్రియాన్స్ ప్రాపర్టీస్. ఈ విల్లా మనకి మొగ్లీలో ఉందండి. సో ఇక్కడ ఫస్ట్ మాకు రాగానే సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని ఆపేశారు. మీరు ఎవరండి, మీకు ఎవరైనా లోపల తెలుసా లేదా, తెలుసు వాళ్ళు కంపెనీ వాళ్ళు తెలుసా అని డీటెయిల్స్ కనుక్కున్నారు. సో అంటే వాళ్ళు ఓకే చెప్తేనే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుని ఓకే చెప్తే మమ్మల్ని లోపల పంపించారు. సో ఇది ఒక్కటి నాకు నచ్చింది, చాలా నచ్చింది నాకు, ఎందుకంటే వాళ్ళు ఎస్ అని చెప్తేనే పంపించారు. సో మనకి ఈ కాలంలో ఎవరైనా అన్వాంటెడ్ పీపుల్ లోపలికి వచ్చి పిల్లలు కిడ్నాప్ చేసి లోపల ఇంత దొంగతనం చేస్తూ ఉంటారు కదండి. సో దానికి ఏం భయం ఉండదండి. సెక్యూరిటీ స్ట్రిక్ట్గానే ఉంది. 24 hours ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ వాటర్ సప్లై, పవర్ సప్లై, మనకు కరెంటు పోయినా సరే జనరేటర్, వాటర్ సప్లై అంత కెపాసిటీ కూడా ఇచ్చారు వీళ్ళు. ఫుల్ ప్రీమియం విల్లాస్, హై అండ్ లగ్జరీ విల్లాస్ అనమాట ఇవన్నీ. 250 yards విల్లాస్ ఉన్నాయి, 300 yards విల్లాస్ ఉన్నాయి. 250 yardsలోనేమో 2700 SFT విల్లాస్ ఉన్నాయి, 300 yardsలోనేమో 3200 SFT విల్లాస్ ఉన్నాయి. 250 yards 3 BHK, 300 yards 4 BHK విల్లాస్ అండి. అండ్ ఇది మీకు ఒక్కసారి మీకు విల్లా 10 acres ఉంది మొత్తము. సో ఎంత 16 acres ఉంది, 16 acres ఉంది. సో రోడ్స్, ఫెసిలిటీస్, డ్రైనేజ్ సిస్టము, వాటర్ సిస్టమ్ ఎలా ఉందో చూపించడానికి, గార్డెన్ అవన్నీ చూపించడానికి నేను మొత్తం ఒక రౌండ్ వేసానండి. నేను విల్లాస్ మొత్తం 147 విల్లాస్ ఉన్నాయి. 100 సేల్ అయిపోయాయి, అంటే 100 సేల్ అయిపోయాయి, కరెక్ట్ నిజంగా 100 సేల్ అయిపోయాయి. నేను కనుక్కున్నాను అక్కడ వాచ్మెన్ వాళ్ళందరినీ, ఇంకా మార్కెటింగ్ కంపెనీ వాళ్ళు కూడా కనుక్కున్నాను. సో ఇదేమో ఇక్కడ మనకి 10 విల్లాస్ వచ్చాయి ఆ సేల్కి, అంటే మా కంపెనీకి. డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో 40 feet రోడ్, CC రోడ్స్. సో మనకి రైన్, వర్షం పడినప్పుడు మనకి ఇట్లా ఓవర్ఫ్లో అవుతాయనే ఛాన్సే లేదండి. ఎందుకంటే ఆ డ్రైన్ ఓవర్ఫ్లో వాటర్ కూడా మనకి నీట్గా డ్రైనేజ్లోకి వెళ్ళేటట్టు, ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు మొత్తం కనెక్షన్స్ ఇచ్చారు. సో మనకి వర్షం పడ్డా సరే ఏమైనా సరే ఆ ప్రాబ్లం ఉండదండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనకి ఇలా పక్కన బాల్కనీ రాస్ ఇచ్చారు కదండి, దాన్ని మనము రూమ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు పైన స్లాబ్ వేసుకొని. అది ఒకరి ఒపీనియన్ బట్టి, ఇష్టం బట్టి ఉంటుందండి. సో మనకి ఇది అయితే ఇలా ఉన్నప్పుడు అయితే మనకి 3 BHK విల్లాని 4 BHK ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు, 4 BHK 5 BHK విల్లాలా కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ పైన స్లాబ్ వేసుకుంటే మనం విండోస్ పెట్టేసుకుంటే రూమ్లో పెద్ద కన్వర్ట్ అయిపోతుంది. అది మాస్టర్ బెడ్రూమ్లో చాలా పెద్దగా ఉంది. నేను చూపిస్తాను. నేను ఫుల్లీ ఫర్నిష్డ్ కానీ 70% ఫర్నిష్డ్ విల్లాస్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఒక ఐడియా వస్తుందని. డిస్ప్లే ఓన్లీ ఎంటీ విల్లా చూపిస్తే మీకు కలర్ మొత్తం వైట్లో ఉంది కాబట్టి మీకు అర్థంగా, అంటే చూడడానికి చూసి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నా కెమెరాలో కూడా కరెక్ట్ కాదు. సో అందుకని మీకు ఓన్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా చూపిస్తున్నాను. 70% ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ఇదండి. రోడ్స్, గార్డెన్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని విల్లాస్కి ఏవైతే కార్నర్ బిట్లో ఉంటాయో వాటికి గార్డెన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ విల్లాస్ మనకి గచ్చిబౌలి నుంచి 10 kilometers లోపల ఉంటుంది. గచ్చిబౌలి నుంచి ఓషన్ పార్క్ నర్సింగ్, CBIT, కాన్పూర్, మోగిలిలో ఉంటుంది. ఇది కాస్ట్ విల్లాస్ పక్కన అయితే మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ISB కాలేజ్ ఉంది, ICFA యూనివర్సిటీ ఉంది. ICFA యూనివర్సిటీ నుంచి అయితే జస్ట్ 5 minutes ఉంటుంది. ISB కాలేజ్ అయితే అందరికి తెలుసు, అది ఎంత ఫేమస్ గచ్చిబౌలిలో ఉంటుంది. ఆ నుంచి మనకి 7 minutes పడుతుంది. సో మనకి మంజీరా వాటర్ సప్లై ఉంటుంది ఇక్కడ నుంచి. ఫెసిలిటీస్ మాత్రం అన్నీ ఇచ్చారు. క్లబ్ హౌస్ 1 acre ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, యోగా సెంటర్ ఉంది, టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఉంది, మళ్ళీ మనకి పార్టీ ఏరియా ఉంది. మొత్తం 1 acre ఇచ్చారు. అది మీకు లాస్ట్లో చూపిస్తాను వీడియో. చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంది, పార్క్ ఏరియా ఆల్మోస్ట్ మనకి 1 to 1.5 acre, అంటే మొత్తం కంప్లీట్గా అక్కడక్కడ ఒక 2400 SFT, 2400 yards అట్లా 4 corners ఇచ్చారు. సో ఇదైతే మనకి ఇక్కడ మొత్తం విల్లా కల్చర్ అండి. ఆల్మోస్ట్ 10-15 kilometers సరౌండింగ్ మొత్తం విల్లా కల్చర్ అండి. నేను మొత్తం విల్లాసే చూశాను. అసలు అపార్ట్మెంట్స్ చాలా తక్కువ చూశాను. 1 to 5 వరకు చూశాను, కానీ మొత్తం విల్లాసే ఉన్నాయండి ఇక్కడ. చాలా పీస్ఫుల్ ఏరియా, మనకి ట్రాఫిక్ ఉండదు. గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఆ నుంచి మనం డైరెక్ట్ కొడితే 10 నిమిషాలు విల్లా దగ్గర ఉంటాం మనం. ఎందుకంటే ఏరియా మొత్తం చుట్టుపక్కల మొత్తం విల్లాస్ ఉన్నాయి కాబట్టి మనకి ట్రాఫిక్ అసలు ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది. ఫుల్ హై సెక్యూర్డ్ ఏరియా ఇదండి. ఇది ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయింది. సో ఇది మనకి వాటర్ ట్యాంక్ ఏరియా. వాటర్ ట్యాంక్ కింద ఇవ్వలేదు మనకి, పైకి ఇచ్చారు, డైరెక్ట్గా పైకి ఇచ్చారు. జస్ట్ ఒక 2 weeks బ్యాకే గృహప్రవేశం అయింది. అండ్ 70% ఫర్నిషింగ్ చేయించుకున్నారు. ఇంట్లో లిఫ్ట్ కూడా పెట్టించుకున్నారు ఇంటి ఓనర్. లిఫ్ట్ అని మనం పెట్టించుకోవాలండి, అది జస్ట్ మన స్కెల్టన్ మాత్రమే ఇస్తారు.
ఇది హాల్, అది కూడా అది టీవీ ఏరియా, టీవీ పెట్టుకోవడానికి లివింగ్ ఏరియా. అది కిచెన్ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ బేస్ ఉండదు, బేస్ మనమే చేయించుకోవాలా. అంటే మా కంపెనీ వాళ్ళు ఎలా ఇచ్చారంటే కొంతమందికి కార్నర్లో ఉంటే బాగుంటుంది బేస్, కొంతమందికి మధ్యలో ఉంటే బాగుంటుంది బేస్. సో దాని తగ్గట్టు మన ఇష్టమైన డిజైన్ తీసుకోవడానికి ప్లెయిన్గా ఇచ్చారు కిచెన్. అండ్ దిస్ ఇస్ 3 BHK విల్లా, 250 yardsది, 2700 SFT అనేది. ఇంటి చుట్టూ విల్లా చుట్టూ మనకి మినిమం 2 feet గ్యాప్ ఇచ్చారండి. 2 to 2.5 feet గ్యాప్ ఇచ్చారు. సో ఒక మనిషి ఫ్రీగా వెళ్ళి రావడానికి, ఎయిర్ ఫ్లో కూడా మంచిగా ఫ్రీ అవ్వడానికి, ఇన్ అండ్ అవుట్ వెళ్ళడానికి. ఇంకా మొత్తం చేయించుకున్నారు, గ్లాసులు, లైట్లు, లిఫ్ట్ మొత్తం నీట్గా చేయించుకున్నారు. ఇంకొక 30% చేయించుకుంటే మొత్తం ఇల్లు కంప్లీట్ అయిపోతుంది. ఇది చూపించడం కారణం ఏంటంటే కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి చూడగానే అర్థమవుతుందండి. సో మిగతా అన్ని రెడీ టు మూవ్ విల్లాస్కి అయితే జస్ట్ మొత్తం వైట్ ఫుల్ వైట్ ఇచ్చారు. సో మనకి ఏమీ చూడగానే డెప్త్గా చూస్తే కానీ మనకి క్లియర్గా అర్థం కాదు. ఇది కింద బెడ్రూమ్ అండి. ఇది డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ లోపల ఇంటీరియర్స్లో మనకి బాత్రూమ్స్ అవన్నీ ఉంటాయి కదండి. లోపల సింక్, కంపౌండ్ అవన్నీ మంచి కంపెనీ వాడారండి, హిందీవేర్ కంపెనీ. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, డూప్లికేట్ కాకుండా ఒరిజినల్ వాడారు. ఈవెన్ ట్యాప్స్, హ్యాండ్ పంప్ అవన్నీ అది చూపిస్తాను మీకు చూడండి. హిందీవేర్ ఇటాలియన్ కలెక్షన్. సో ఈ బాత్రూమ్ మాత్రం హాల్కి అండ్ బెడ్రూమ్కి కామన్గా అటాచ్ ఉంది. అంటే హాల్ నుంచి ఒక డోర్ ఉంది, బెడ్రూమ్ నుంచి ఒక డోర్ ఉంది. సో ఇది 2 in 1 వాడుకోవచ్చు. ఒకటి పర్సనల్ అటాచ్డ్ బాత్రూమ్లో వాడుకోవచ్చు, ఇంకోటి ప్లస్ గెస్ట్ ఎవరైనా వస్తే డైరెక్ట్గా ఇక్కడి నుంచి హాల్ నుంచి డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవచ్చు. ఇప్పుడు కింద మాత్రం ఒకటే బెడ్రూమ్ ఉందండి. ఇది వచ్చి లివింగ్ ఏరియా, టీవీ అవి పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇది లిఫ్ట్ ఏరియా, పక్కన లిఫ్ట్ పెట్టుకోవడానికి ఒక మంచి ప్లేసే ఉంది. ఒక 5 people పట్టచ్చు లిఫ్ట్, అండ్ మన కెపాసిటీ తగ్గట్టు. కానీ మ్యాక్సిమం ఫ్రీగా అయితే 5 members పట్టేలా లిఫ్ట్ ఉంది. అంత స్పేస్ ఉంది, చూడవచ్చు, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కానీ ఈ కస్టమర్ అయితే బాగా వాడుకున్నాడు, ప్రతి స్పేస్ అసలు వేస్ట్ చేయకుండా నీట్గా వాడుకున్నాడు. ఇప్పుడు మనం పైకి చూద్దాము. పైన మొత్తం 2 rooms ఉంటాయి. కానీ ఈ కస్టమర్ ఏం చేశాడంటే ఈవెన్ బాల్కనీని కూడా తన రూమ్లో కన్వర్ట్ చేసుకున్నాడు. అది చాలా పెద్దగా ఉంది. ఇంకా అన్ని రూమ్స్ కంటే బాల్కనీ చాలా పెద్దగా ఉంది. బాల్కనీ రూమ్ ఇదండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అండ్ రూమ్ కూడా డబుల్ బెడ్రూమ్ సైజ్ ఉన్నాయండి 2. సో మనకి కబోర్డ్స్, వార్డ్రోబ్స్ మనము చేసుకున్నంత స్పేస్ కూడా ఉంది మంచిగా నీట్గా. జస్ట్ చూపిస్తాను చూడండి సార్ రూమ్ ఎలా ఉందో. అండ్ ఈ రూమ్కి అయితే మనకు డైరెక్ట్గా బాల్కనీకి యాక్సెస్ ఉంది ఈ రూమ్కి. అంటే ఇది వేరే బాల్కనీ, చిన్నగా ఉంటుంది. ఆ రూమ్కి అయితే బాల్కనీ యాక్సెస్ ఉండదు, కాకపోతే పక్కన బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీ రూమ్ చాలా పైన ఫాల్ సీలింగ్ స్లాబ్ వేసుకుంటే మనకి పెద్ద రూమ్ అయిపోతుంది అనమాట. ఈవెన్ మనకి సిటీ ఏరియాలో కూడా మనం పని చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రతి విల్లాకి మనకి ఒక లోన్కి వెళ్తే లోన్ క్లియర్ అయిపోయినాక మనకి ఎన్ఓసి వచ్చాక మనకు కంపల్సరీ పైన మనకు 5 floors వరకు మనకు చేసుకునే యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ 3 floors వరకు పర్మిషన్ ఉంది. ఇంకా 2 floors కావాలంటే మనం పర్మిషన్ తెచ్చుకోవాలి మళ్ళీ. ఇవన్నీ ఇంటీరియర్స్, ఫ్యాన్స్, లైట్స్ మాత్రం ఒక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయాలండి. ఇది మనమే స్టార్ట్ చేసుకున్న వాళ్ళు, కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే ఫిట్టింగ్ చేయించుకోవాలి కొనుక్కొని. బాత్రూమ్స్ కూడా చాలా విశాలంగా పెద్దగా ఉన్నాయండి. మామూలుగా కొంతమంది 3x4 అట్లా చిన్నగా ఇస్తారు. ఇవి ప్రీమియం విల్లాస్ కాబట్టి మీకు తెలుసు ఎంత పెద్దగా ఉంటాయో, మీకు చూస్తే తెలుస్తుంది వచ్చి. గార్డెన్ కూడా మంచిగా మెయింటైన్ చేస్తారండి ఇక్కడ. మొత్తం ఏరియా మొత్తం చాలా, మీరు ఫస్ట్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఏరియా మొత్తం ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో. అసలు మెయింటెనెన్స్ మాత్రం 5,000 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఈవెన్ చాలా విల్లాస్ ఉన్నాయి కాబట్టి సో మెయింటైన్ ఆ అమౌంట్తో ఛార్జ్ చేయొచ్చు.
అండ్ ఎమ్యూనిటీస్ అమౌంట్ నాకు కరెక్ట్ క్లియర్గా తెలియదు, ఒకసారి కనుక్కొని చెప్తాను, మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అండ్ ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను ఎంత ఉందో. 250 యార్డ్స్కి 300 యార్డ్స్కి అంటే 2700 ఎస్ఎఫ్టీకి 3200 ఎస్ఎఫ్టీకి ఎంత ఉందో ప్రైస్ నేను లాస్ట్లో చెప్తాను చూడండి. ఇదండి బాల్కనీ ఏరియా ఇది మొత్తము. కాకపోతే మనకి ఇట్లా 3 సైడ్ వాల్ వస్తుంది, ఇలా పైన పక్కన గ్రిల్స్ వస్తాయి. పైన మనం ఫాల్ సీలింగ్ వేసుకుంటే మాత్రం కంపల్సరీ పెద్ద రూమ్ అయిపోతుంది. దీనికి బాత్రూమ్ ఉండదు, దీనికి బాత్రూమ్ ఉండదు అనమాట. బాత్రూమ్ లేకుండా ఉంటుంది ఇది, వితౌట్ బాత్రూమ్. మనం ఇది ఏమంటారు ప్లే ఏరియాలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇండోర్ గేమ్లా పెట్టుకోవచ్చు. అండ్ లివింగ్ కాదు కానీ ఫైర్ క్యాంప్లా పెట్టుకోవచ్చు. అదే మన ఇష్టం ఎలా అంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది బాల్కనీ అంటే ఇందాక ఒక రూమ్ చూపించాను కదా, ఆ రూమ్కి ఈ హాల్లో నుంచి మెట్ల పక్కన డోర్ ఉంటుంది, ప్లస్ పక్కన నుంచి స్లైడింగ్ డోర్స్ ఉంటాయి ఆ రూమ్లో నుంచి. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము. పైన కూడా తను కస్టమర్ చాలా మంచిగా చేయించుకున్నాను, సిటీలో మంచిగా ఇట్లా పైన వుడెన్తో చేయించుకొని కూర్చునేలా చేశాడు. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ బాత్రూమ్ కూడా పెట్టించుకున్నాను అతను. అన్ని విల్లాస్ మామూలు చూడడానికి అలా ఉంటాయి, G+1. ఇతను కొంచెం పైన ఎక్స్ట్రా వర్క్ చేయించుకున్నాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50 to 80 lakhs ఖర్చు పెట్టి ఉంటాడు మళ్ళీ ఎక్స్ట్రా. ఈ కస్టమర్ ఇలా చేయించుకున్నాడు నీట్గా. చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ ఉందంటే అసలు మాకు అపార్ట్మెంట్ అసలు కనిపించలేవు ఇక్కడ. సో ఇది మొత్తం విల్లా కల్చర్డ్ ఏరియానే ఇక్కడ. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ముందు మీకు స్టార్టింగ్ చెప్పినట్టు పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి గచ్చిబౌలిలో వర్క్ చేసే వాళ్ళకి కానీ, ఏమైనా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ వర్క్ చేసే వాళ్ళకి కానీ, హైటెక్ సిటీకి వెళ్ళి పనిచేసే వాళ్ళకి కానీ, జస్ట్ ఇక ఏరియా నుంచి 15 minutes ట్రావెల్ అండి. హైటెక్ సిటీకి అయితే, గచ్చిబౌలికి అయితే 10 నిమిషాలే, అండ్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే 7 నిమిషాలే, అంతకని ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ చూద్దామండి ఇది. సో క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 1 acre ఉంటుంది ఇది క్లబ్ హౌస్. ఇది మనకి కమ్యూనిటీ హాల్. ఇది అంటే పార్టీ చేసుకోవడానికి ఒక 100 to 150 members స్పేషియస్గా పడతారు. నేను లోపలికి చూపిస్తాను మీకు. ఫిట్టింగ్స్ మొత్తం అయిపోయాయి. మొత్తం ఫుల్ హ్యాండ్ ఓవర్, జిమ్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసి అన్ని ఎక్విప్మెంట్ మొత్తం ఉంది క్లబ్ హౌస్ మొత్తం. సో మనకి రెడీ టు మూవ్, ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏం లేదు. జస్ట్ మనకు వాళ్ళు మీరు పేమెంట్ చేశారంటే ఎంపటే నెక్స్ట్ డే మీకు గృహప్రవేశం చేసుకోవచ్చు. అది స్విమ్మింగ్ పూల్ సైడ్ ఏరియా అండి. అది మీకు దాదాపు చూపిస్తాను. మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అంటే లాక్ వేసి ఉంది. సో నేను పక్క నుంచి వెళ్ళాను. చాలా పెద్దగా ఉంది కొంచెం. కాకపోతే కమ్యూనిటీ 100 to 150 members కంటే ఎక్కువ పార్టీ చేసుకోలేము ఏరియాలో. కాకపోతే స్విమ్మింగ్ పూల్ పక్కన కొంచెం ఎక్స్ట్రా స్పేస్ ఉంది. ఆడ ఒకవేళ పర్మిషన్ ఉంటే ఆడ చేసుకోవచ్చు మీరు. పార్టీస్ ఏమైనా ఉంటాయి, పూల్ పార్టీస్ లాంటివి ఏమైనా ఉంటాయి చిన్నవి. కిచెన్ ఉంది, కిచెన్ ఏరియా ఉంది. మళ్ళీ వాష్ ఏరియా ఉంది సపరేట్గా. వాష్ ఏరియా కూడా నీట్గా ఉంది. ఒక 4 to 8 members వాష్ చేసుకునేటట్టు అంత స్పేస్ ఉంది. అండ్ కిచెన్ సామాన్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ రూమ్ ఇచ్చారు పార్టీ చేసుకున్నప్పుడు. అది కూడా మీకు చూపిస్తాను నేను. వీళ్ళు ఇక్కడ వర్కర్స్ అండి ఇక్కడ. సో ఇది వాష్ ఏరియా. జెంట్స్కి లేడీస్కి సపరేట్గా ఉంది. టాయిలెట్ సపరేట్గా ఉన్నాయి. వాష్ ఏరియా మనకు కంబైన్గా ఉంది. జస్ట్ చూపించడానికి మాత్రమే నేను రికార్డ్ చేశాను ఇది నేను. సో ఇప్పుడు నేను మీకు స్విమ్మింగ్ పూల్ ఏరియా చూపిస్తాను. స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దగా ఉందండి. ఇదండి కిచెన్ స్టోర్ ఇది. అదే మనం పార్టీ జరిగినప్పుడు కిచెన్ సామాన్ పెట్టుకోవడానికి ఇది. అంత పెద్దగా లేదు కానీ ఓకే, స్టాండర్డ్ సైజ్ అయితే ఉంది. ఒక 4x6 లా ఉంది. 6 ఏరియా. ఈ స్విమ్మింగ్ పూల్ అనేది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు అసలు మామూలుగా అయితే ఎవరైనా వస్తున్నారంటే క్లీన్ చేస్తారు, కానీ ఇక్కడ ఆల్రెడీ జనాలు ఉంటున్నారు కాబట్టి ఎప్పుడు ప్రతిరోజు వర్కర్స్ అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. క్లీన్ చేసుకుంటే ఆకులు పడకుండా ఏం పడకుండా. ఇంక ఎండాకాలం అయితే మీకు ఎన్ని ఆకులు పడితే మీకు తెలుసు. ఆయన ఒక ఆకు లేదు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇది.
సో మెయింటెనెన్స్ అయితే నేను 5 రేటింగ్ ఇస్తాను. కోర్స్ అది మనిషి పర్సన్ టు పర్సన్ డిఫర్ ఉంటుంది. ఇదండి ఈ ఈ ఏరియాలో ఉన్నది. అండ్ 250 yards విల్లా వచ్చేసి 3.2 CR చెప్తున్నారు. 300 yards వచ్చేసి 3.8 CR చెప్తున్నారు. అండ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ కాకుండా చూసుకుంటాను నేను. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. ఇది ఇండోర్ గేమ్ కమ్యూనిటీ హాల్ అండి ఇది. ఇంకోటి జిమ్ కూడా ఉంది, జిమ్ కూడా చూపిస్తాను మీకు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీకు నచ్చితే కనుక. ఆ జిమ్ ఏరియా అంటే జిమ్ లొకేషన్ ఉంది, డోర్ లొకేషన్ ఉంటే కొంచెం జస్ట్ ఎలాగైనా కొంచెం మీకు చూపించాలని నేను ట్రై చేశాను, నా వరకు నేను ట్రై చేశాను. సో ఇదండి జిమ్ ఏరియా. మొత్తం కవర్ చేయలేకపోయాను ఎందుకంటే అద్దంలో నా వల్ల అయినంత వరకు కవర్ చేశాను నేను. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్.